మళ్ళీ ఇలాంటివి మాట్లాడిన తర్వాత సరే, ఐఏఎస్ ఐపీఎస్ల కల్లోలం ఏపీ రాజకీయ షాకులు. ఒకటి నిజంగా ఇది ప్రింట్ కూడా ఒక నేషనల్గా ఒక స్టోరీ కూడా ఇచ్చింది. ఆఫీసర్లు వీళ్ళందరికీ 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, 4 ఐపీఎస్లు కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్న మనం ఒక ఆయన గురించి కార్తీక్ కౌశల్ కదా, ఆయన రాజీనామా బీఆర్ఎస్ తీసుకోవటము, దాని మీద దుమారం ఇదంతా ఒకటి వచ్చింది. కానీ ఇది ఒకవైపునేమో అక్కడ మీరు రిటైర్ అయిన వాళ్ళను మళ్ళీ పదవుల్లో నియమిస్తున్నారు, ఇంకోవైపున మమ్మల్ని ఏమో పక్కన పెడుతున్నారు, మేము ఎవరికో క్లోజ్, జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అనే పద్ధతిలో పక్కన పెడితే ఇంక పరిపాలన ఏమవుతుంది అనే ఒక ప్రశ్న వీళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు అంటున్నారు, హరి జవహర్ లాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన్ను రాజ్భవన్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కొనసాగిస్తున్నారు. అలాగే సత్యనారాయణ గారిని బీసీ వెల్ఫేర్లో కొనసాగిస్తున్నారు, మమ్మల్ని ఏమో పక్కన పెడుతున్నారు. ఇద్దరిలో ఒకరినైతే ఏమి పక్కనే ఉంటారు వాళ్ళు. శ్రీలక్ష్మి గారికి అయితే పోస్టింగ్ ఇచ్చే రాజకీయ ఈక్వేషన్స్లో జరగదు. కానీ 4 ఐపీఎస్లు ఇది కాకుండా ఇంకోటి అంటున్నారు, ఇప్పుడు 2 కానీ కొద్ది రోజుల కిందటైతే డజన్ల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా పోస్టింగ్ లేకుండా ఎక్కడికి వేస్తారు, ఎప్పుడు మారుస్తారో తెలియని ఒక పెద్ద పరిస్థితి ఉండేది. ఇదైతే పరిపాలనా యంత్రాంగం కోణంలో క్షేమదాయకం కాదు. దీర్ఘకాలంగా రాజకీయమైన కారణాల వల్ల, లేకపోతే సామాజిక కారణాల వల్ల టీడీపీ గతంలో మొదటిసారి ఉన్నప్పుడు జగన్ అలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు, తర్వాత ఆయన ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఇదిగో పక్కన పెట్టిన వాళ్ళు ఇద్దరు ఫలానా వర్గానికి చెందిన వాళ్ళు, ఇంకో ఇద్దరు దీనికి సంబంధించిన వాళ్ళు అని. కానీ ఒక పెద్ద ప్రక్షాళన అయితే జరగబోతుంది. ప్రక్షాళన కానీ పునర్వ్యవస్థీకరణ. ఈ ఏడాది పరిపాలన అయిపోయింది కాబట్టి ఈ అనుభవాలు, కేసులు, వాళ్ళు వ్యవహరించిన తీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వారం లోపల రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క పదోన్నతులనండి, బదిలీలనండి, కొత్త బాధ్యతలు ఇవన్నీ కూడా ఇవ్వబోతారు అని గట్టిగా ఆలోచిస్తున్నారు. బట్ సమ్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్, ఒక విధమైన అన్రెస్ట్ కాకపోయినా ఒక అసౌకర్యం అయితే ఈ సివిల్ సర్వెంట్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది నేషనల్ మీడియాలో కూడా అవుతుంది. ఈ మీడియాతో చాలామంది వాళ్ళు కూడా మాట్లాడారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మమ్మల్ని ఎందుకు ఇలా పక్కన పెడుతున్నారు, విడిగా చూస్తున్నారు, చర్య అన్నా తీసుకోండి, ఉత్తర్వు అన్న ఇవ్వండి, కేసు నోటీస్ అన్నా ఇవ్వండి, ఏమీ లేకుండా మమ్మల్ని అయోమయ అవస్థలో అట్టి పెడుతున్నారని. సో ఇదొక ముఖ్యమైన అంశం. ఈ ఏడాది సమయంలో అది పరిష్కారం అవుతుందేమో, అవ్వాలని మనం కోరుకోవాలి. సార్, ఈవీఎంలపై వైసీపీ ఫిర్యాదు.